సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు, నీకే నీకే వందనం, నీకే వందనం, నీకే దేవా, నీకే నీకే. ఈ సహోదరుడు తన జీవితంలో అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా సహోదరుడు మన సంఘానికి వస్తూ తను హాజరవుతూ వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఆత్మీయ జీవితంలో తను కట్టబడుతూ ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఈ సహోదరుడు ఈ మధ్య కాలంలో అనంతపురం వెళ్ళారు, వారికి హోమ్ టౌన్. అక్కడ వెళ్ళినప్పుడు తన సహోదరి కొంతకాలం నుంచి తను బ్లీడింగ్ సమస్యతో తను బాధపడుతున్నారు, రక్తస్రావంతో బాధపడుతున్నారు. అయితే సహోదరుడు అక్కడికి వెళ్ళే ముందు మన సంఘంలో నేర్చుకున్నటువంటి విధానం ప్రకారంగా యేసుక్రీస్తులో తనకు అధికారం ఉందని చెప్పి తను తెలుసుకున్నారు. అలాగే పాస్టర్ గారు ప్రార్థన చేసినటువంటి నూనె తీసుకుని వెళ్ళి తన సహోదరికి రాసి ప్రార్థన చేయడం జరిగింది. విశ్వాసం ఉంచారు, దేవుడు తప్పకుండా తనని స్వస్థపరుస్తారని చెప్పి ఇద్దరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని వైపు చూడడం జరిగింది. ఆ తెల్లవారుదిన సహోదరుడు హైదరాబాద్కి వచ్చారు. ఆ తెల్లవారుదిన సహోదరి తనకి ఫోన్ చేసి తెలియజేసిన విషయం ఏంటంటే, ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనని సంపూర్ణంగా స్వస్థపరిచారు, సంపూర్ణంగా విడుదల చేశారు, తనకి ఎలాంటి సమస్య లేదు. హల్లెలూయా. అలాగే ఈ సహోదరుడు తను భాషల్లో ప్రార్థన చేయడం అనే విషయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. పాస్టర్ గారు మనకు తెలియజేసిన విధానంగా ప్రతిరోజు కూడా తన గంటసేపు ప్రార్థన చేస్తున్నారు. తద్వారా దేవుడు తనని అనేకమైన రీతుల్లో అన్ని భాగాల్లో ఆస్వాదిస్తున్నారు. తన సాక్ష్యం ఏంటంటే, దేవుడు తనని ఆర్థికంగా ఆస్వాదించారు, తన ఎడ్యుకేషన్కి సంబంధించి బుక్స్ విషయంలో ఆస్వాదించారు. అలాగే తన కుటుంబంలో కొన్ని వస్తుపరమైన విషయాలు కావాలనుకున్నప్పుడు వాటి విషయంలో దేవుడు ఆస్వాదించారు. దేవుని హస్తము తన జీవితంలో బలంగా పడుతుంది. ఒకరి చేతుల నుంచి ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు విశ్వాసంలో బలపడవు. రెండవది ఏమన్నాడు, నాకు మా విశ్వాసం బలపడినట్టు చేయు దేవా అని వారు అడిగినప్పుడు యేసయ్య ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వినండి. అందుకు దీనికి జవాబుగా ఇలా మాట్లాడుతున్నాడు ప్రభు. అందుకు ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబలి చెట్టును చూసి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి నీ వేళ్లతో పెళ్లగించబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. ఏమన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల అంటే ప్రాముఖ్యంగా మీరు ఎదుర్కొంటుంది ఒక సమస్య. ఈ సికమైన్ ట్రీ, కంబలి చెట్టు నీకు అడ్డుగా నిలబడ్డది. ఇది నీ జీవితంలో నీకు వద్దు, అది ఆటంకంగా ఉంది, అది ఏ రకంగా కూడా నీకు సహాయపడటం లేదు, ఏ రకంగా నీకు ఆశీర్వాదకరంగా లేదు. ఉంటే ఇంకేమైనా నీకు నష్టం కలిగించడానికే ఉంది తప్ప అది ఏ విధంగా కూడా నీ జీవితానికేంటి, నీ కుటుంబానికేంటి, నీ వ్యాపారానికేంటి, నీ ఉద్యోగానికేంటి, దేనిలో కూడా నీకు సహాయపడడానికి లేదు అక్కడ ఆ చెట్టు. కాబట్టి దాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? ఏమన్నాడు ప్రభు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల అంటే మనం మొదలు పెట్టాల్సింది దేంతో అండి? విశ్వాసంతో మొదలు పెట్టాలి యుద్ధం. ఆమేన్. మనం నోట్తో మాట్లాడడం కాదు, ముందుగా నేను విశ్వాసంలో కట్టబడాలి, విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, విశ్వాసం నా హృదయంలో ఉద్భవించాలి. అంటే ఏం చేయాలి? ఆయన స్వరమును వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన ఆత్మను నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం మనం పొందినట్టయితే ఎటువంటి ఆటంకం వచ్చినా నేను జయిస్తాననే నమ్మకం మన హృదయంలో స్థిరపరచబడాలి. అందుకే ఆ అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, బయటకు రా అని చెప్పి నక్షత్రాలు చూపించి ఇంతమంది పిల్లలు నీకు ఉంటారన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి వయస్సు పెరుగుతానే ఉంది, ఏ సూచన లేదు పిల్లలు పుట్టేది. 25 సంవత్సరాలైంది ఆ మాట వచ్చిన తర్వాత. ఆయన అబ్రహాం గురించి రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమని తెలుసా? He became strong in faith, giving thanks to God. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసంలో బలపరచబడెను. చూసారా ఏం చేశాడంటే, విశ్వాసం అనేది స్థిరపరచబడ్డది. ఎలాగ? ఆయన స్వరము విన్నాడు, దేవుడు దర్శనము చూపించాడు, దీని వలన విశ్వాసము ఉద్భవించింది, స్థిరపరచబడి. ఈ విశ్వాసం స్థిరపరచబడినప్పుడు
మరి పరిస్థితులను చూస్తున్నట్టయితే ఈ విశ్వాసాన్ని సడలేటట్టు జరుగుతూ ఉంది. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సమయం గడిచిపోతుంది, కానీ ఏ సూచన లేదు ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడేది. అయితే అబ్రహాం ఏం చేస్తాడు? నేను స్వరమును విన్నాను కాబట్టి నేను నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఆయన ఏమి మాట్లాడాడో అదే నేను ఏమన్నాడు? నీవు అనేక జనానికి తండ్రివి అన్నాడు. హల్లెలూయా. అయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా నా పేరు అబ్రహాము, అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు. దేని వలన పలికాడు? స్వరము విన్నాడు, దర్శనము చూశాడు. ముందుగా నీ హృదయంలో విశ్వాసములో నువ్వు కట్టబడాలి. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏది? మనము దేవుని యొక్క స్వరము వినుట, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుడు తన వాక్యంలోంచి మాట్లాడడం, ఇది నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన ఫౌండేషన్, మన వేరు దేంట్లో ఉందండి? వాక్యంలో ఉంది. ఆ వాక్యమే ఆ విశ్వాసాన్ని మన హృదయంలో సృష్టిస్తుంది. ఇప్పుడు నువ్వు నిలబడి ఏమంటున్నాడు? ఈ ఆవగింజంత విశ్వాసం నీ హృదయంలో ఉంటే ఏం చేయాలంటండి? ఆ యొక్క కంబలి చెట్టుతో నీవు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలండి? దేవుడు మాట్లాడడు, నీవు మాట్లాడాలి. నీవు ఎదుర్కొనే సమస్య ఛేదించడానికి నీ నోటనే రావాలి మాట, దేవుని నోట నుంచి కాదు. దేవుని నోటి నుంచి వచ్చే మాట నీ హృదయంలో స్థిరపరచబడాలి. ఆ వాక్యం ఇప్పుడు నీ హృదయంలో బలపరచబడి నీవు పలకాలి బహిరంగంగా. అప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తి విడిపించబడి నీ కొరకు ఆ వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ రకంగా మనం వాక్యములో విశ్వాసములో ఉన్న సృష్టించే శక్తిని మనము విడుదల చేస్తాం. హల్లెలూయా. మరి ఇంకో వచనం మళ్ళొకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చూడండి. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని. ఆగండి. కొండతో ఎవరు మాట్లాడాలండి? దేవుడు కాదు. నీ సమస్యతో నీవు మాట్లాడాలి. చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సమస్యలు, అడ్డంకులు, ఆటంకాలు, ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం ప్రార్థించేసాం? ప్రభువా నీవు ఇది తొలగించు, ప్రభువా నీవు నాకు సహాయం చేయవు, ప్రభువా నీవు నాకు ఈ యొక్క పర్వతాన్ని తొలగించు, ప్రభువా నేను ఎదుర్కొనే తుఫాన్ని నీవు మరి పీస్ నిమ్మలము చేయు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటే అది వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రార్థన. అందుకే మీ ప్రార్థనకి జవాబు లేదు. హల్లెలూయా. మాట్లాడండి. హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ ఆలకించగలడు? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం దేనికో తెలుసా? ఆ వాక్యము కొరకు. దేవా ఈ విషయంలో ఏంటి వాక్యం? ప్రభా నాతో మాట్లాడు, ఏం చేయాలి, ఇప్పుడు ఏం మాట, ఏం పలకాలి? హల్లెలూయా, 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 ఆమేన్. ఒకటి దగ్గరికి వచ్చి మరి ఉమ్ము ఊసి మరి దాంతో మట్టిని తయారు చేసి కళ్ళకి పెట్టి దేవుడు అతనికి స్వస్థతనిచ్చాడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళి లేచి నడువు అన్నాడు, ముట్టలేదు కూడా. ఎలా చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు. నా తండ్రి చూపించేది నేను ఏమీ చేయను, ఆయన పలకంది నేను ఎన్నడూ పలకనన్నాడు యేసయ్య. ఆమేన్. అటువంటి కనెక్షన్ ఉంది యేసయ్యకు దేవునితో, పరిశుద్ధాత్మతో. అందుకే రకరకాలైన విషయాల్లో రకరకాలుగా ఆయన పనిచేశారు. ఒక పద్ధతిలో పనిచేయలేదు. కానీ మూలమైంది ఏంటంటే ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన చూశాడు ఏం చేయాలో. దానివలన ఆ విశ్వాసముతోనే ముందుకి సాగాడు. హల్లెలూయా. చూసారా? కాబట్టి మీరు ఎదుర్కొనే సమస్యని ప్రభువా ఈ యొక్క జబ్బుని తొలగించు ప్రభువా అని ప్రార్థించడం కాదు, నీవు పలకాలి ఆ జబ్బుతో. ఎందుకు? ఆయన అన్నాడు ఆయన పొందిన గాయముల చేత నేను నీకు స్వస్థతను అనుగ్రహించాను అన్నాడు. హల్లెలూయా. అంటే నాకు ఏం తెలుస్తుంది? ఆయన చిత్తము నా పట్ల స్వస్థత పొందుటయే. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు ప్రభువా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావు ప్రభువా అని అడిగితే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అన్నమాట. నీ చిత్తమైన ప్రభువా నేను స్వస్థపరచబడ్డా అని అడిగితే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అన్నమాట. నువ్వు ఏం తెలుసుకోవాలి? అందుకే ఈ వాక్యం చదువుట,
పఠించుట, ధ్యానించుట, ప్రార్థన చేయుట అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, యెహోషువ యెరికో పట్టణాన్ని ఎదుర్కొంటున్నాడు. యెరికో పట్టణాన్ని ఎదుర్కోకముందే దేవుడు అసలు ఈ రాజ్యంలో రాకముందే ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యెరికో పట్టణం దగ్గరికి వచ్చారో అప్పుడు ఏం గమనిస్తున్నాడు? ఆ ద్వారాలన్నీ మూసున్నాయి, గోడలన్నీ గట్టిగా నిలబడి ఉన్నాయి. ఏ రకంగా కూడా వారు లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నవాడు బయటికి రాలేడు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్ళాడు. అటువంటి సమయంలో ప్రభువా అని అడిగితే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడే ఆయనకు ఒక ప్రణాళిక ఇచ్చాడు. చూసారా, మనము ఎదుర్కొనే సమస్యలకి దేవుని దగ్గర మన జవాబు ఉంది. ఏమన్నాడు? నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా. నేను చేస్తాను అనలేదు. నువ్వు వెళ్ళు, ప్రతిరోజు ఒకసారి తిరుగు, 7వ రోజున 7 సార్లు తిరుగు, నువ్వు బూరను గట్టిగా కేకలు వేయండి అన్నాడు. చూసారా, మనము చేసే క్రియలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేసి ప్రభా నువ్వు అది చేయి, ఇది చేయి, అది చేయని ఆర్డర్స్ ఇచ్చేది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ప్రభా నేనేం చేయాలని అడిగే సమయం అది. నేను ఎదుర్కొనే సమస్యలో నేనేం చేయాలి? నాకు అనారోగ్యం ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ సమస్య ఉంది, దీంట్లో నేనేం చేయాలి? ఆ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల గురించి వాక్యంలో వ్రాయబడింది. దాన్ని పఠించు, వాగ్దానాల్ని పఠించు. అవి పఠిస్తూ వాటిని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము నీ పట్ల వచ్చి నీ హృదయంలో విశ్వాసము సృష్టించబడుతుంది. ఎప్పుడైతే నీకు ఆ వాక్యము లభిస్తుందో ఆ వాక్యం పట్టుకొని నీవు పర్వతముతో మాట్లాడాలి. ఒక్కరు హల్లెలూయా అంటలేదు. ఆమేన్. ఎవరు మాట్లాడాలండి? సమస్యతో నేను మాట్లాడాలి. ఆమేన్. యేసయ్య నీటిలో బాప్తిస్మం పొంది యోర్దాను నదిలో పైకి లెగ్గానే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి వెంటనే 4వ అధ్యాయం మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా ఏం చదువుతున్నామంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఎడారిలోకి నడిపించాడు, విల్డర్నెస్లోకి. 40 దినములు 40 రాత్రులు శోధించబడ్డాడు. ఆమేన్. శోధించబడినప్పుడు ఆయన ఏం చేశాడో గమనించారా? ప్రభువా సహాయం చేయని అడిగాడా? ఇట్ ఈస్ రిటన్ అన్నాడు. ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. ఈ విధంగా చూసారా, దేవా నీవు దీన్ని తరిమే అంటం లేదు, ఆయనే తరిమాడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్ and resist the devil, he will flee from you. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు నీ నుంచి పారిపోవును. హల్లెలూయా. దేవుడు వాడిని వెళ్ళగొట్టడు, నీవు వెళ్ళగొట్టాలి. అర్థమవుతుంది మీకు? మాట్లాడిన అర్థమవుతుంది మీకు? మీరు పలకాలి. ఎలాగ ఎదిరిస్తాము? మన నోటితో ఎదిరిస్తాం. యేసయ్యని మరి టెంప్ట్ అంటే శోధించినప్పుడు యేసయ్య గమ్మున నిలబడి అయ్యా దేవా నాకు సహాయం చేయి అన్నాడా? గునుగుతూ ఉన్నాడా? మోకాళ్ళుండి ప్రార్థన చేశాడు, ఉపవాసంలో ఉన్నాడు. కానీ ప్రభువుతో కనెక్ట్ అయ్యి ఏమన్నాడు? ఏదైతే వ్రాయబడిందో అది పలికాడు. సాతానికి వాక్యము పైన అధికారము లేదు. ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలో నాటబడి నీవు నోటితో విశ్వాసముతో పలుకుతావో సాతానికి జవాబు లేదు ఆ వాక్కుకి. శిష్యులందరితో ఓడనెక్కి ప్రయాణం చేస్తున్నాడు యేసయ్య. పడుకొని ఉన్నాడు, తుఫాన్ వచ్చింది, మునిగిపోతున్నారు, చనిపోతున్నామన్నారు వాళ్ళు. యేసయ్య లేచి ఏం చేశాడు? ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడా? ప్రభువా నేను నీ వాక్యం విని నీకు లోబడి నడుస్తుంటే నాకు ఈ శోధన ఎందుకు ప్రభువా అని అడిగాడా? నన్ను చంపడానికే ఈ ప్రయాణంలో రమ్మన్నావా అని అడిగాడా ప్రభువుని? అడగలేదు. ఆ తుఫానుతో ఎవరు మాట్లాడారండి? చెప్పాలి, ఎవరు మాట్లాడారండి? దేవుడు మాట్లాడలేదు, యేసయ్య మాట్లాడాడు. చనిపోయిన లాజరు శవాన్ని లేపడానికి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడండి? చనిపోయిన లాజరుతో యేసయ్య. నీ చనిపోయిన వ్యాపారంతో దేవుడు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నీకు గర్భ ఫలము లేకపోతే నీ గర్భానికి ఏలు చూపించి మాట్లాడు. ఇది ఫ్రూట్ఫుల్. గాడ్ సెడ్ బీ ఫ్రూట్ఫుల్. నీవు ఫలభరితం అవ్వాలంతే. ఇది వాక్యం అని స్థిరపరచు. హల్లెలూయా. ఆమేన్. నీవు
గోజాడి ఏడ్వాల్సిన అవసరం లేదు. నీకు అధికారం ఇచ్చాడు. ముందుగా ఆ విశ్వాసాన్ని పొందు. దేవుని చిత్తము ఏంటి? నేను గర్భ ఫలము పొందుట దేవుని చిత్తము. హల్లెలూయా. బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు. దేవునికి ఫ్రూట్ఫుల్నెస్ లేకపోతే ఇష్టము లేదు. హల్లెలూయా. నీకు వివాహం జరగటం లేదా? నేను వయసులో పెద్దోడిని అయిపోతున్నా, నాకు ఎప్పుడు అవుద్ది అని మీరు విచారణలో ఉన్నారా? ఆగండి. వాక్యం ఏమంటుంది? ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్ అన్నాడు దేవుడు. నరుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదు అని చెప్పి ఆయనే సృష్టించి తయారు చేసి అవ్వను తెచ్చాడు. ఆమెన్. అంటే దానివల్ల నాకు ఏమర్థం అవుతుందండి? దేవుని చిత్తము నేను వివాహము చేసుకోవడము అని. ఆమెన్, ఆమెన్. నీతో ప్రత్యేకంగా మాట్లాడి నీవు చేసుకోవద్దు అంటే తప్ప దేవుని చిత్తం మనందరం కూడా వివాహము చేసుకోవడమే దేవుని యొక్క చిత్తం. అందుకే అది ఏర్పాటు చేశాడు, దేవుడు ఏర్పాటు చేసింది. ఆమెన్. కాబట్టి నీకు అవ్వటం లేదంటే ఏదో ఆటంకం ఉంది. ఆ ఆటంకంతో దేవుడు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడు. నువ్వు నమ్మి ఏం మాట్లాడు? హస్బెండ్, కమ్ టు మీ నౌ ఇన్ జీసస్ నేమ్. వైఫ్, కమ్ టు మీ నౌ ఇన్ జీసస్ నేమ్. ఏం చేస్తున్నావా? ఆగు, చెప్తాను. ఇది పిచ్చిగా అనిపిస్తుంది నీకు, కానీ ఎందుకు అలా మాట్లాడాలో చెప్తాను, వినండి. అది ఫూలిష్గా అనిపిస్తుంది. ఏంటండి నువ్వు ఇలా మాట్లాడితే వచ్చేస్తారా? అసలు ఏమైనా అర్థం ఉందా? ఆగండి. నేను ఒక సూత్రంని, ఒక పద్ధతిని, ఒక విధానంని, ఒక ధర్మాన్ని మీకు నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఇది విశ్వాసంలో ముందుకు సాగడానికి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. హల్లెలూయా. కానీ ప్రాముఖ్యంగా ఇప్పుడు మీ హృదయంలో నిశ్చయముగా మీ హృదయంలో స్థిరపరచబడాల్సిన విషయం ఏంటంటే, నేను ఎదుర్కొనే సమస్యలకి నేను మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మాట్లాడక ముందు నీకు ఆవగించంత విశ్వాసం అన్నా ఉండాలి. కాబట్టి ముఖ్యంగా నువ్వు చేయాల్సిందండి, ముందుగా దేవుని దగ్గర ఆ విశ్వాసాన్ని పొందు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటాడు ఇక్కడ మార్కు సువార్త 11:23లో, యూ షాల్ సే, నీవు పలికెదవు. అంతేనా? చెప్పేదవు, నీవు చెప్పేదవు. నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందనే మన విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైంది. హల్లెలూయా. ఆగండి. ఈ లోకము, ఈ ప్రపంచం ఎలా నిర్మించబడ్డదండి? దేవుని యొక్క వాక్యం వలన నిర్మించబడ్డదా? అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత, దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు అని విశ్వాసంతో గ్రహించుకొంచున్నాము. చూసారా, మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే ప్రపంచంలో కనపడుతుందో అది కనపడే పదార్థంలోంచి తయారు చేయబడలేదు, కానీ అదృశ్యమైనటువంటి ప్రపంచంలోంచి తయారు చేయబడ్డది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కనపడే సహజమైనటువంటి ఈ న్యాచురల్ వరల్డ్, సహజమైనటువంటి భౌతిక లోకంలో ఉన్న పదార్థమును తీసుకొని దేవుడు తయారు చేయలేదు ఇది. కానీ అదృశ్యమైనటువంటి ఆత్మ ప్రపంచములో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ఈ భౌతిక లోకంలో సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. గమనించండి, ఇది ఎందుకు ప్రాముఖ్యమో వినండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం విశ్వాసంలో అడుగుపెట్టి ముందుకు సాగుతున్నామో, ఏం చేస్తున్నాం? మనము ఈ భౌతిక లోకములో పనిచేయడం ఆపేస్తున్నాం. ఇప్పుడు విశ్వాసం అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? బికాస్ విశ్వాసం అనేది స్పిరిచువల్. విశ్వాసం అనేది స్పిరిచువల్ ఫోర్స్, అంటే ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. ఈ ఆత్మ సంబంధమైన శక్తి మనల్ని ఆత్మలోకంలో ప్రవేశింపజేస్తుంది. ఇప్పుడు విశ్వాసంలో మనము ఎప్పుడైతే పలుకుతున్నామో, దేంతో మాట్లాడుతున్నాము? దృశ్యమైన వాటితో మాట్లాడటం లేదు, కానీ అదృశ్యమైన వాటితో మాట్లాడుతున్నాము. అంటే దేవుడు మాట్లాడినప్పుడు, సృష్టించడానికి మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడాడు? దేవుడు ఆత్మ. ఆయన ఆత్మలోకంలో పలికింది, శరీర లోకంలో, భౌతిక లోకంలో అది స్థిరపరచబడ్డది. భౌతికమైనటువంటి ఈ లోకంలో కనిపించేదాని ప్రతిదానికి కూడా మూలము స్పిరిచువల్ వరల్డ్, ఆత్మలోకం. ఎప్పుడైతే దేవుడు, చూసారా మనం ఏం నేర్చుకున్నాం? గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, అంతేనా? దేవుడు పనిచేసే విశ్వాసం లాంటి విశ్వాసం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ విశ్వాసంలో ఉన్నటువంటి సృష్టించే శక్తి విడిపించబడాలని మనం ముందుకు సాగుతున్నామో, దేవుడు పలికిన మాటను మన హృదయంలో స్థిరపరచబడ్డది.
ఈ వాక్యము నేను మాట్లాడే మాటలు ఏమన్నాడు? ఆత్మయు జీవము అన్నాడు. ఆమేన్. నీ మనసుకు అర్థం కావు, నీ మనసుకు గోచరము కావు ఇవి. కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్నావు ఆ వాక్యాన్ని, నీవు మాట్లాడడం పలకడం మొదలు పెడుతున్నావు. పలికినప్పుడు పిచ్చోడ్లాగా అనిపిస్తుంది, ఇది పిచ్చితనముగా అనిపిస్తుంది. ఎందుకు? ఈ భౌతిక లోకంలో అది పిచ్చితనమే. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈ భౌతిక లోకంలో ఇది పిచ్చితనమే. కానీ నువ్వు ఈ భౌతిక లోకంలో పనిచేయడం లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో పనిచేయడం మొదలుపెట్టావో, ఈ భౌతిక లోకంలోంచి కాలు తీసి ఆత్మలోకంలో అడుగుపెట్టావు. ఇప్పుడు నువ్వు ఆత్మలోకంలో దేవుని పరిధిలో, క్లాస్లో పని చేయడం మొదలు పెడుతున్నావు, దేవుని స్థాయిలో. ఆమేన్. దేవుడు మనల్ని ఆ విధంగా సృష్టించాడు, అది గమనించాలి. అందుకే నీవు హస్బెండ్ కమ్ టు మీ నౌ ఇన్ జీసస్ నేమ్ అంటే, పిచ్చోడా ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఆ అంజూరపు చెట్టుతో యేసయ్య మాట్లాడడం అందరూ ఏమనుకున్నారు? పిచ్చోడు అనుకున్నారు. తుఫానుతో మాట్లాడినప్పుడు అందరూ ఏమనుకున్నారు? పిచ్చోడు అనుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఏం అర్థం కాలేదంటే వారికి, యేసయ్య ఈ భౌతిక లోకంలో కనపడే దానితో, దృశ్యమైన వాటితో మాట్లాడటం లేదు. అదృశ్యమైనటువంటి ఆత్మలోకంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మలోకంలో అవన్నీ ఉన్నాయి. నీకు కావలసిన సమస్తము కూడా దేవుడు తయారు చేసి నీవు సృష్టించబడక ముందే ఆ రాజ్యంలో ఉంచాడు. హల్లెలూయా. కానీ వాటిని నేను పొందాలి, దాన్ని నేను అనుభవించాలంటే నేను విశ్వాసము ద్వారా తప్ప మరి ఏ మార్గంలో కూడా నేను నన్ను పొందలేను, అనుభవించలేను. ఈ విశ్వాసంలో నేను ముందుకు సాగాలంటే ఈ రకంగా నేను పనిచేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఆమేన్. కాబట్టి మీరు మాట్లాడినప్పుడు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించకు, వారికి అర్థం కాదు. ద న్యాచురల్ మ్యాన్ అండర్స్టాండెత్ నాట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు. శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు గ్రహించలేడు, వాడు పొందలేడు. ఆమేన్. కానీ ఎప్పుడైతే నీవు ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు ముందుకు సాగడం నేర్చుకుంటావో, నువ్వు అద్భుతాలు నీ జీవితంలో జరగడము గమనిస్తావు. ఎందుకంటే నీ భౌతిక లోకంలో పనిచేయటం లేదు, కానీ నువ్వు ఆత్మలోకంలో పనిచేస్తున్నావు. ఈ ఆత్మలోకంలో అదృశ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పండి, ఒక వ్యక్తి ఆమె గర్భసంచిలో ప్రాబ్లం ఉంటే డాక్టర్లు అవన్నీ తీసేశారంట. ఊంబ్, యూట్రస్, ఫాలోపియన్ ట్యూబ్ మొత్తాన్ని తీసేశారు. కానీ దేవుని వాగ్దానం ఏముంది? నువ్వు ఫలించదవు. ఆమెన్, నువ్వు ఫలించదవు. సో ఆమె దేవుని వాక్యాన్ని నమ్మి, చూసారా, బౌద్ధిక జ్ఞానం ఏమంటుంది? ఇది జరగని విషయం, నేను ఇంకా పిల్లల్ని కనలేను అనే విషయం. కనడం అసంభవము ఈ లోకంలో. కానీ ఈ లోకంలో ఏది సృష్టించబడ్డా, ఎక్కడి నుంచి సృష్టించబడ్డది? ఆత్మలోకంలోంచి సృష్టించబడ్డది. ఆమె దేవుని యొక్క ఆలయానికి వచ్చి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆ దైవ భక్తుడి చేతులుంచి ఆమె మీద ఈ మాట పలికాడు, నీవు గర్భఫలం పొందెదవు అని. ఆమె ఒక్కరిని కనలేదు, 3 పిల్లల్ని కన్నది. ఆగండి, 3 పిల్లలు కనిన తండ్రిని నేను కలిశాను. హల్లెలూయా. వితౌట్ ఎ వూమ్, వితౌట్ ఎ యూట్రస్, వితౌట్ ఎ ఫాలోపియన్ ట్యూబ్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నమ్మిన వారికి సమస్తము సాధ్యం. అందుకే గమనించండి, నీ మనసే నీకు ఆటంకం. ఎందుకు? ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఈ భౌతిక లోకానికి బంధిస్తుంది మనల్ని. నీవు ఆ బంధకమును నువ్వు తెగగొట్టుకొని నీవు ఆ ఆత్మీయ లోకంలో అడుగుపెట్టి నీవు ఇది ఆలోచించకుండా, దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడి మాట నాతో పలికాడు కాబట్టి దాన్ని నేను నమ్మి నేను దాన్నే పలుకుతానని నువ్వు పలికినప్పుడు, నీవు 100 సంవత్సరాలైనా, నీ భార్య 90 సంవత్సరాలు ఉన్నా నీవు పిల్లల్ని కంటావు. హల్లెలూయా. 100కే కాదు, 120 అయినా ఇంకా కంటానే ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా, ఆమేన్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. కానీ ఇది నేను అనుభవించాలంటే, దేవా నీవు చెయ్యు, దేవా నువ్వు చెయ్యు, దేవా ఎలాగైనా చెయ్యు అని బతిమలాడి బిచ్చగాడిలాగా ప్రార్థన చేస్తే జరగదు. కానీ దేవుడు నన్ను తన స్వరూపంలో సృష్టించాడు. ఎందుకు? ఆయనతో పాటు నేను కలిసి సృష్టించడానికి. ఏది? నా లోకాన్ని. ఆమేన్, హల్లెలూయా. నీ చేతిలో దేవుడు ఒక ఆయుధాన్ని పెట్టాడు.
నిర్గమకాండం 4వ అధ్యాయం 17వ వచనం చదివినట్టయితే దేవుడు మోషేతో మాట్లాడి ఈ మాట అన్నాడు, ఈ కర్రను చేత పట్టుకొని, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెను. సూచక క్రియలు చేయవలను. చూసారా, సూచక క్రియలు చేయడానికే దేవుడు ఏమిచ్చాడండి? ఆ కర్రనిచ్చాడు. మనకి సూచక క్రియలు చేయడానికి మన నోరుని, మన హృదయాన్ని, తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ ఆయుధం మనం వాడాలి. చూసారా, ఐగుప్తు నుంచి మరి వారు దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు ఆగినప్పుడు ఈ వెనక నుంచి ఐగుప్తు సైన్యం వచ్చింది. అప్పుడు వారు ఎటెళ్లాలో వారికి తెలియనటువంటి పరిస్థితిలో వారు మరి సనుగుతూ గునుపుడు మోషే వారిని గమ్మునుండమని చెప్పిన తర్వాత ప్రభువా అని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కర్రను స్ట్రెచ్ ఫోర్త్ యువర్ రాడ్ అన్నాడు. నీ కర్రను చాపమన్నాడు. నీ కర్రను చాపు అన్నాడు. ఎప్పుడైతే మోషే కర్రను చాపాడో అప్పుడే అద్భుతం జరిగింది. అంటే నీవు నీ చేతిలో దేవుడు పెట్టిన నీ ఆయుధం నీవు వాడకపోతే నీ అద్భుతం జరగదు. దేవా ఏం చేయాలంటే, నాకెందుకు మొరబెడుతున్నావు? నీ చేతిలో కర్ర లేదా? లేపు అన్నాడు దేవుడు. నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీకు వాక్యం ఇవ్వలేదా? ఆ వాక్యాన్ని నువ్వు పొందు. ఆ వాక్యాన్ని పొంది నువ్వు పలుకు, మాట్లాడు, ప్రకటించు. అప్పుడు నీ అద్భుతాన్ని నువ్వు పొందగలవు. ఆమేన్.